వైఎస్ వివేకానంద మృతిపై సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించాలని ఏపీ ప్రభుత్వాన్ని వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. చంద్రబాబు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అనే దర్యాప్తు సంస్థలు కాకుండా ఉన్నత స్థాయి విచారణ జరిపించాలన్నారు. జమ్మలమడుగు ఎమ్మెల్యేగా ఉన్న ఆదినారాయణ రెడ్డిని కడప ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినప్పుడే వివేక హత్య కుట్రకు బీజం పడిందన్నారు. పులివెందులలో గెలిచి తీరాలన్న లక్ష్యంతో చంద్రబాబు డైరెక్షన్లో టీడీపీ నేతలు అనేక ఆకృత్యాలకు పాల్పడుతున్నారని వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి గారు లేకపోతే మరొకళ్ళు గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు మాట్లాడడం కాదు. ఉన్నత స్థాయి విచారణ అని మేము కోరుతూ ఉంటే సిట్ వేసామన్నట్టుగా ఈ రోజున ప్రభుత్వ వర్గాలు చెప్తూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో అనేక సంఘటనల మీద సిట్ దర్యాప్తులు ఏ రకంగా సాగినాయో అందరం కూడా చూసాం. చంద్రబాబు గారు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అనేటటువంటి ఈ దర్యాప్తు సంస్థలతోటి వివేకానంద రెడ్డి గారి మరణం వెనుక ఏం జరిగింది, ఏం కుట్ర జరిగింది అనేటటువంటి వాస్తవాలు బయటకు వస్తాయనేటటువంటి నమ్మకం మాకు లేదు. ఈ ఘటన మీద సిబిఐ ఎంక్వైరీ జరిపించాల్సినటువంటి అవసరం ఉందని మేము కోరుతూ ఉన్నాం. దీని వెనుక ఒక పెద్ద కుట్ర ఉందనేటటువంటిది కూడా మేము భావిస్తూ ఉన్నాం. ఆదినారాయణ రెడ్డి గారిని కడప ఎంపీకి ఎంపిక చేసినప్పుడే మహాకుట్రకి బీజం పడిందనేటటువంటిది ఇవాళ అర్థమవుతుంది. ఆదినారాయణ రెడ్డి గారు జమ్మలమడుగులో ఎట్లాంటి అకృత్యాలు చేస్తున్నారో, ఎట్లాంటి రాజకీయాలు కడప జిల్లాలో రెచ్చగొడుతున్నారో కడప జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. మీరు కూడా బాధపడుతున్నట్లు, మీరు కూడా దర్యాప్తులను కోరుతున్నట్లు మాట్లాడడం కాదు. సిట్లు కాదు కావాల్సింది, కంటి తుడుపు దర్యాప్తులు కాదు కావాల్సింది, సిబిఐ దర్యాప్తుకి ఈ రోజున ఆదేశించమని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము